గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. సత్యబాబు గోర్లే అడుగుతున్నారు, హాయ్ బ్రో, వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, నిజమేనా? 60K వరకు పెరుగుతాయి అని అంటున్నారు అని కమెంట్స్ అయితే చేశారన్నమాట. సో 60K వరకు కాదు కానీ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు ఎన్ని వేకెన్సీ పెరుగుతాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చూడండి గైస్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను. ఏంటి అంటే కనుక 2019లో 17 రకాల వేకెన్సీ అయితే ఉండేవి. ఓకేనా? సో అలాగే 2024 వచ్చేసరికి అవి కాస్త 14 రకాలుగా చేసేసారు. అంటే ఇంకో ఒక 3 పోస్టులు సరెండర్ చేసేసారు అన్నమాట. 3 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి సరెండర్ చేసేసారు. ఆ తర్వాత 2025 ఇప్పుడు ఈ 22,000 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అందులో 14 రకాల పోస్టులు మాత్రమే తీశారన్నమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ కూడా 3 పోస్టులని సరెండర్ చేసేసారన్నమాట. ఇక్కడ కూడా 3 పోస్టులు కనిపించట్లేదు. ఓకేనా? సో ఆ 3 పోస్టులు ఏంటి, వేకెన్సీ పెరిగే అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? 11 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇవేని ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. చూడండి, అసిస్టెంట్ ట్రాక్ మషీను, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటైనరు, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, పాయింట్స్ మ్యాన్ బి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఈ పోస్టులు అన్నమాట. అంటే గ్రూప్ డి అంటే ఓన్లీ ట్రాక్ మ్యానే కాదు. చాలా మంది ఏంటంటే గ్రూప్ డి అంటే ఓన్లీ ట్రాక్ మ్యానే అనుకుంటారు. ఓకేనా? సో ఓన్లీ ట్రాక్ మ్యాన్ కాదు, గ్రూప్ డి అంటే అందులో ముందు 17 రకాల పోస్టులు ఉండేవి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే కేవలం 11 రకాల పోస్టులనే తీశారన్నమాట. సో కొన్ని వేకెన్సీ, ఓకేనా, 60,000 వరకు కాదు కానీ కొన్ని వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే గనక యూనియన్స్ ఉంటాయి. ఓకేనా? రైల్వేలో సపరేట్ గా కొన్ని యూనియన్స్ ఉంటాయి గైస్. నేనంటే పేరు చెప్పను. ఓకేనా? కొన్ని యూనియన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని పెద్ద యూనియన్స్, కొన్ని నేషనల్ యూనియన్స్ ఏంటంటే అవి లెటర్స్ ఇస్తాయి అన్నమాట బోర్డుకి. ఇలా ఇన్ని పోస్టులు ఉండేవి, ఇన్ని తక్కువ పోస్టులు వస్తే ఎలా, ఇంకా ఈ పోస్టులని సరెండర్ చేయలేదు కదా, అలాంటప్పుడు ఈ పోస్టులని ఇంకా పెంచండి అని వాళ్ళ లెటర్, వాళ్ళ తరపు నుంచి అభ్యవేదన ఏదైతే ఉందో అది లెటర్ అయితే ఇస్తారన్నమాట. సో ఓకేనా? సో ఇది. సో అందుకే నాకు తెలుసు కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 14 రకాల పోస్టులు అయితే ఉండాలి. ఇది 11 చేసేసారు కదా, ఇంకా 3 రకాల పోస్టులని ఏడ్ చేశారు. అవి సరెండర్ చేశారని అక్కడ అఫీషియల్ గా లెటర్ లేదు. సో అలాంటప్పుడు వేకెన్సీస్ తీయాలి కదా. సో అందుకే కొంచెం వేకెన్సీ పెరిగే అవకాశం అయితే ఇక్కడ చాలా వరకు ఉంది గైస్. ఓకేనా? ఇంకొక విషయం అదేంటి అంటే లాస్ట్ నోటిఫికేషన్ లో చాలా కన్ఫ్యూజన్ అయితే జరిగింది. 10th ITI అని కొన్ని కోర్టు కేసులు నడి కొన్ని రోజులు వేస్ట్ అయిపోయాయి అన్నమాట. ఓకేనా? సో ఆఖరికి కేవలం 10th అని చెప్పి కోర్టు అయితే డిసైడ్ చేసింది, నోటీస్ అయితే రిలీజ్ చేసింది అన్నమాట. సో ఇప్పటికి కూడా ఈ పోస్టులు 11 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 10th క్లాస్నే. ఓకేనా? ఈ 10th క్లాస్ ఉంటే మీ వద్ద అన్ని రకాల పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో 10th క్లాస్ ఉంది కదా, అలాంటప్పుడు మిగతా 3 రకాల పోస్టులు ఏమయ్యాయి అవి కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయండి, వేకెన్సీ పెంచండి అని లెటర్ అయితే ఇక్కడ మన యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? ఓకే, మిగతా 3 రకాల పోస్టులు పెరిగే అవకాశం ఎక్కడ ఉంది అంటే ఏ పోస్టులు పెరిగే అవకాశం ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇవి చూడండి, ఇవి పోస్టులు గైస్. ఓకేనా? ట్రాక్ మషిన్ 600 పోస్టులు, అసిస్టెంట్ బ్రిడ్జ్ 600 పోస్టులు, ట్రాక్ మషిన్ 11,000 పోస్టులు, ఇలా టోటల్ గా 22,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది అది చూద్దాం. అంతకన్నా ముందు చాలా మందికి డిపార్ట్మెంట్స్ తెలియవు. ఓకేనా? గ్రూప్ డి అంటే కేవలం గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు కదా, అందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఓకే, లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, లైక్ మెకానికల్ డిపార్ట్మెంట్, లైక్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, లైక్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ లో మీరు ఈ పోస్టులలో ఏదో ఒక పోస్టులలో ఒకవేళ జాబ్ వస్తే మీరు పని చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లియర్? ఇన్ని వేకెన్సీ పెరగొచ్చు, ఇన్ని వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది, అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే ఆ 11 రకాల పోస్టుల్లో ఈ పోస్టులు లేవు. నేను నంబర్ వేసి 13, 14, 15 ఈ పోస్టులు అందులో లేవు అనమాట. అంటే ఇప్పుడు 22,000 వేకెన్సీ నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో అందులో లేవు.
ఒకవేళ వేకెన్సీ పెరిగితే ఈ వేకెన్సీ పెరగొచ్చు. ఓకేనా, చూడండి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అనమాట. డీజిల్ షెడ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంటుంది కదా. అక్కడ ఎలక్ట్రిక్ షెడ్ తీశారు కానీ డీజిల్ తీయలేదు. సో ఈ డీజిల్వి ఒక 500 వేకెన్సీస్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ అండి, WRS అంటారు, వేగన్ రిపేర్ షాప్ అంటారు అన్నమాట. ఈ వేగన్ రిపేర్ షాప్ పోస్టులు కూడా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ లో లేదు. సో అవి కూడా ఒక 600 పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ అసిస్టెంట్ స్టోర్. ఈ అసిస్టెంట్ స్టోర్ పోస్ట్ ని సరెండర్ చేసేసారండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ అసిస్టెంట్ స్టోర్ పోస్ట్ కి చాలా అవసరం అయితే ఉందన్నమాట. చాలా చోట్ల ఈ అసిస్టెంట్ స్టోర్ పోస్ట్ చాలా చోట్ల అవసరం ఉంది. ఓకేనా, సో వేకెన్సీస్ తీయట్లేదు అనమాట. ఈ అసిస్టెంట్ స్టోర్ అనేది గ్రూప్ డి లోనే వస్తుంది. ఓకేనా, సో మళ్ళీ ఈ అసిస్టెంట్ స్టోర్ ఒకవేళ వేకెన్సీ పెంచితే 200 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, అలాగే ఇంకొక పోస్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ జనరల్ అని ఒక పోస్ట్ ఉండేది. అది కూడా ఒకప్పుడు సరెండర్ చేసేసారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. ఓకేనా, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ జనరల్ కి సంబంధించి ఈ పోస్ట్ యొక్క అవసరం ఉందన్నమాట. బట్ వేకెన్సీస్ తీయట్లేదు. ఒకవేళ వస్తే ఇవి ఒక 100 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో ఇలా టోటల్ గా 1400 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 22,000 ఉంది కదా, ఈ 22,000లో ప్లస్ 1400 పోస్టులు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఇది కాకుండా ఇంకా కొన్ని పోస్టులు పెంచితే గనక పెరిగే అవకాశం ఉంది. అదేంటి అంటే గనక చూడండి, అసిస్టెంట్ వర్క్ షాప్ TL అండ్ AC. ఇదేంటంటే TL అండ్ ట్రైన్ లైటింగ్ అండ్ AC వచ్చేసి రన్నింగ్ ట్రైన్ లో ఉంది. బట్ వర్క్ షాప్ కి సంబంధించి ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. సో ఒకవేళ వస్తే అసిస్టెంట్ వర్క్ షాప్ TL అండ్ AC అని వస్తే గనక ఇవి ఒక 1000 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ప్లస్ 1000 పోస్టులు ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ పాయింట్స్ మ్యాన్ బి, ఈ పాయింట్స్ మ్యాన్ బి పోస్ట్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ మ్యాన్ బి కేవలం 5,000 తీసాడండి. సో ఏమైనా వేకెన్సీ ఇందులో కొత్తగా కాకుండా ఇందులో ఏవే వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది అంటే అది ఒక పాయింట్స్ మ్యాన్ పెరిగే అవకాశం ఉంది. ఇవి 5,000 కదా, ఎందుకంటే ట్రాక్ మ్యాన్ ఇక్కడ 11,000 పెట్టి పాయింట్స్ మ్యాన్ 5,000 పెట్టాడు కాబట్టి ఈ 5,000లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇంకా ఈ ప్లస్ ఈ పోస్టులని ఇంకొక 1000 పోస్టులని యాడ్ చేసుకున్నాం. సో టోటల్ గా ఇవి 22,000, 23, 24, 25, 25,400 పోస్టులు, 25,400 వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ కదా, ఓకే. 22, 23, 24, 25, 400. ఓకే, 25,400 పోస్టులు అంటే ఇంకా 3,500 పోస్టులు పెరిగే అవకాశం ఇక్కడ ఉంది. అవకాశం ఉంది అంటున్నాను. ఓకేనా, ఇంకా అఫీషియల్ గా ఏమీ రాలేదు. బట్ ఇంకా అఫీషియల్ గా ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ రాలేదు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో కొంచెం లేట్ అవుతుంది కదా, కొంచెం మనం ఆశలైతే పెట్టుకోవచ్చు వేకెన్సీ పెరగొచ్చు అని. ఎందుకంటే 21 నుంచి అప్లికేషన్ డేట్ అనేది ఉండేది. బట్ అది పెంచి 31 జనవరి చేసేశారు కదా. సో అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇంకా ఇప్పటి వరకు ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? సో ఇలా కొన్ని చూస్తూ ఉంటే గనక వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది. మరీ 60,000 వరకు కాదు కానీ ఓకేనా, ఒక 3,500 వేకెన్సీస్ పెరిగే అవకాశం ఇక్కడ ఉంది. డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి మీకు చెబుతూ ఉన్నాను. ఓకేనా, సో ఎక్కడ ఇది కాదు, ఎందుకంటే కొన్ని యూనియన్స్ అయితే లెటర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళు 60,000 వరకు అన్నారు కానీ అన్ని పెరిగే అవకాశం లేదు, కానీ కొన్ని పెరిగే అవకాశం అయితే ఇక్కడ చాలా ఉంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఇది గైస్ వేకెన్సీకి సంబంధించి వేకెన్సీ పెరుగుతాయా పెరగవా అని కమెంట్స్ అయితే చేస్తున్నారు. నేనైతే కొంచెం వీడియో అయితే చేసేసాను. ఓకేనా, ఇంకా మీకు ఏ విధాలుగా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది ఏమైనా అనిపిస్తే కనుక కింద తప్పకుండా కమెంట్ చేయండి. లేదా అసలు వేకెన్సీ పెంచరా, అంతేనా 22,000 ఉంటాయా అనేది కూడా మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఓకే, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇన్ని వేకెన్సీ ఓకే, మీకు ఓకే అనిపిస్తే అది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, అంతకన్నా ముందు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ప్రిపరేషన్ చేయండి. ఓకేనా, బాగా చదవండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం రైల్వేలో నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఒకేసారి చదివితే చాలా, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఈ 3 చదివితే చాలు. రైల్వే ఉద్యోగం కన్నా అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఏ ఎగ్జామ్ తో కంపేర్ చేసుకున్నా సరే రైల్వే ఎగ్జామ్ CBT ఎగ్జామ్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ.
ఇంతకన్నా ఈజీ ఎగ్జామ్ నేను ఎక్కడా చూడలేదు. అటు స్టేట్ అంటారా, స్టేట్ కూడా చాలా కష్టం. ఓకేనా, అంటే రైల్వే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే రైల్వే ఎగ్జామ్స్ ఒక్కసారి చదివితే చాలా ఈజీ అబ్బా. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవి చదివితే చాలు. ఓకేనా, రైల్వే ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ అయిపోతుంది. ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.